హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లౌజమ్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి. సో ఈ రోజు అయితే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. జస్ట్ ఈ రోజు అయితే మేము షాపింగ్ వెళ్దాం అనుకుంటున్నాను. సో అందుకే డైలీ వ్లాగ్స్ అయితే మీకు కొంచెం బోర్ పడుతుంది, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అని చెప్పేసి మీతో షేర్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు వచ్చేసి మేము లంచ్ చేయాలండి. కొంచెం త్వరగానే లంచ్ చేస్తున్నాం. ఈ రోజు షాపింగ్ వెళ్తున్నాం కాబట్టి త్వరగానే లంచ్ చేసి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. మేమైతే రిలయన్స్ ట్రెండ్స్ కి వెళ్దాం అనుకుంటున్నామండి. మా దగ్గర కూపన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇంతకు ముందు మాకు తెలిసిన వాళ్ళు అయితే షాపింగ్ చేస్తే అప్పుడు కూపన్స్ వచ్చాయంట. సో అవి మాకు ఇచ్చారు. మేము దాన్ని తీసుకొని ఇప్పుడు వెళ్తున్నాము. ఇప్పుడైతే షాపింగ్ చేయాల్సినంత అవసరం అయితే లేదు, కాకపోతే డిస్కౌంట్ ఉంది కదా, ఆఫర్ ఉన్నాయి కదా, ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి ట్రై చేస్తాము వెళ్ళడానికి అయితే. సో ఇవేనండి ఆ కూపన్స్. సో 500 ఆఫ్ అని చెప్పేసి చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏ ప్రొడక్ట్స్ మీద మనకి డిస్కౌంట్ ఉంటుందా లేదా సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్ ఉందో తెలియదు. అక్కడ వెళ్ళాక తెలుస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళాక మీతో షేర్ చేస్తాను అసలు ఏం తీసుకున్నామో, అసలు తీసుకున్నామా లేదా, రీజనబుల్ గా ఉన్నాయా రేట్స్ అని చెప్పేసి మీతో షేర్ చేస్తాను. బాయ్ బాయ్. సో ఫైనల్గా మేము ట్రెండ్స్కి వచ్చేసామండి. టైం వచ్చేసి 1:30 అవుతుంది. సో చూస్తున్నారు కదా, కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నట్టే అనిపిస్తుంది. చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ అలానే షేడ్స్ కూడా చాలా నచ్చాయండి నాకు. కాకపోతే వీటన్నిటి మీద ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయో లేదో అయితే ప్రజెంట్ నాకు తెలియదు. వాళ్ళని అడిగి తెలుసుకోవాలన్నమాట. సో వాళ్ళని అడిగి రీజనబుల్గా ఉంటే ఆఫర్స్ అనేవి అప్పుడు మేము షాపింగ్ అనేది స్టార్ట్ చేసేస్తాం. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని ఎల్లో షేడ్స్ ఉన్నాయో. మ్యాక్సిమం అయితే ఎక్కువగానే ఎల్లో షేడ్స్ ఉన్నాయండి. డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఎల్లోలో. సో అన్నిటికంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా వచ్చేస్తుంది నోటిఫికేషన్ ద్వారా. ఇక్కడ వచ్చేసి మేము వాళ్ళని అడిగామండి. ఆఫర్స్ అయితే అప్లికేబుల్గానే ఉన్నాయి కూపన్స్ మీద. సో బాగానే రీజనబుల్గానే అనిపించాయి. సో అందుకే నేనైతే ఇప్పుడు షాపింగ్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను తీసుకుంటానండి, తర్వాత మా వారు చూస్తారు. సో చలో ఇప్పుడు మీరైతే నేను షాపింగ్ చేసేదాన్ని వీడియో చూసేయండి. అండ్ అలానే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కంపల్సరీగా మాస్క్ అనేది ఇక్కడ నీడ్ అండి. మాస్క్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తున్నారు, మాస్క్ లేకపోతే లోపలికి అలౌ చేయట్లేదు. చూస్తున్నారు కదా, నేను కూడా మాస్క్ పెట్టుకున్నాను. అంతే ఫైనల్గా చెప్పేదైతే. ఇప్పుడైతే మీరు నా షాపింగ్ చూసి ఎంజాయ్ చేసేయండి. నా కుర్తీస్ సెలెక్షన్స్ అయితే అయిపోయాయండి. కొన్ని కుర్తీస్ అయితే సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు నేను వాటిని ట్రయల్ వేసి చూస్తాను. ఫిట్టింగ్ అయితే నాకు మెయిన్గా ఇంపార్టెంట్ అండి. నాకు ఎంత బాగా నచ్చినా ఫిట్టింగ్ సరిగా లేకపోతే అస్సలు తీసుకోను అనమాట. సో నేను ఏ కుర్తీస్ సెలెక్ట్ చేశానో ఇప్పుడు అన్ని ట్రయల్స్ వేసుకొని చూస్తున్నానండి. సో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. మీకు ఏ కుర్తీ అయితే బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. సో నేనైతే ఏవి తీసుకున్నాను అని చెప్పేసి ఇప్పుడు నేను రివీల్ చేయట్లేదండి, నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను.
ఇప్పుడు వచ్చేసి నా షాపింగ్ అయిపోయిందండి. సో, ఇప్పుడు మా వారి షాపింగ్ స్టార్ట్ చేయాలి. దానికోసం మేము ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్తున్నాము. జెంట్స్ వేర్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్‌లోనే ఉన్నాయి. కలెక్షన్ కూడా చాలా బాగుందండి జెంట్స్‌ది కూడా. కాకపోతే క్యాజువల్ వేర్ అయితే అంతగా బాలేదు. ఓన్లీ టీస్ అయితే నాకు బాగా నచ్చాయి. నాట్ బ్యాడ్. జీన్స్ కూడా నాట్ బ్యాడ్‌గా అనిపించాయి. సో, చూసేద్దాం తను ఏం తీసుకుంటారో. నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాను. తను ఏం తీసుకుంటారో అని చూడటానికి. సో, మీరు కూడా చూసేయండి. తనొచ్చేసి తన షాపింగ్‌లో బిజీగా ఉన్నారండి. నేనైతే ఖాళీగా ఉన్నానని ఈ ఫ్లోర్ అంతా షూట్ చేస్తున్నాను. మా ఛానల్‌లో జెంట్స్ కూడా చాలామంది ఉన్నారని చెప్పేసి వాళ్ళకి యూజ్ అవుతదని ఈ వీడియో షూట్ చేశాను. చూస్తున్నారు కదా! క్యాజువల్ వేర్ అయితే అంతగా ఏం లేవన్నమాట. ఏదో ఓల్డ్ స్టాక్ లాగా అనిపించింది. కాకపోతే టీస్ అయితే చాలా బాగా అనిపించాయి. చూసేయండి, మీకు కూడా యూజ్ అవుతుంది కదా! ఒకవేళ మీరు వెళ్ళడానికి, ఒకవేళ క్యాజువల్ ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏమైనా నచ్చితే వెళ్ళి తీసుకోవచ్చనమాట. చూస్తున్నారు కదా! ఇవి వచ్చేసి టీస్. ఇవి ఓన్లీ కాలర్ టీ షర్ట్స్ అండి. రౌండ్ టీ షర్ట్స్ వచ్చేసి వేరే వైపు ఉన్నాయి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే జెంట్స్‌కి ఫ్లోర్ మొత్తం జెంట్స్ వేనండి. కింద ఫ్లోర్ వచ్చేసి హాఫ్ లేడీస్‌వి, హాఫ్ కిడ్స్‌వి ఉన్నాయన్నమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టోటల్‌గా జెంట్స్ వేరే అనమాట. చాలా బాగా కలెక్షన్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా! రైట్ సైడ్ మొత్తం జీన్సే అనమాట. షర్ట్స్ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి కానీ మాకైతే అంతగా నచ్చలేదన్నమాట. ఎందుకో ఓల్డ్ స్టాక్ లాగా అనిపించింది. కాలర్ టీ షర్ట్స్ అటువైపు ఉన్నాయని చెప్పేసి ఇందాక చూపించాను కదా! ఇక్కడ వచ్చేసి రౌండ్ నెక్ టీ షర్ట్స్ అండ్ అలానే జీన్సెస్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఎన్ని టీ షర్ట్స్ ఉన్నాయో. అండ్ అలానే జీన్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే నాకైతే టీ షర్ట్స్ బాగా నచ్చాయండి. సో, ఇక్కడ వచ్చేసి మా వారి షాపింగ్ అయిపోయిందంట. పిలుస్తున్నారు. తను ఏమేమి సెలెక్ట్ చేశారో చూసేస్తాను. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. మీరు కూడా చూద్దురు గానీ. అండ్ అలానే తను కూడా ట్రయల్స్ వేసుకుంటారు కదా! మీకు తను వేసుకున్న డ్రెసెస్‌లో ఏవి అయితే బాగా నచ్చాయో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేయండి. ఫైనల్లీ మా షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి బిల్ చేస్తున్నారు. టైం వచ్చేసి 6 అయిపోతుంది. మేము 1:30కి వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశానండి నేనైతే షాపింగ్‌లో. సో వచ్చేసామండి షాపింగ్ నుంచి. ఎప్పుడో 1:30కి వెళ్తే ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. చాలా అంటే చాలా పెయిన్స్ వస్తున్నాయండి. లెగ్ పెయిన్స్ అయితే బాగా వస్తున్నాయి. నుంచోనే షాపింగ్ చేశాను కాబట్టి చాలా పెయిన్స్ వచ్చాయి. నెక్స్ట్ థింగ్ అంటే ఆఫర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. నేను ఆల్రెడీ చూపించాను కదా కలెక్షన్ ఎంత బాగుందో. నేనైతే చాలా డ్రెస్సెస్ తీసుకున్నాను. మా వారు కూడా చాలా టీ షర్ట్స్ తీసుకున్నారు అనమాట. తనకి టీ షర్ట్ కలెక్షన్స్ అయితే చాలా బాగా నచ్చేసాయి. ఇంకొక 2 కూడా తనకి బాగా నచ్చాయి కాకపోతే ఇప్పటికే ఎక్కువ అయిపోయాయని చెప్పేసి తీసుకోలేదు. సో కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఆఫర్స్ కూడా అన్ని ప్రొడక్ట్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి. లిమిటెడ్ ప్రొడక్ట్స్ లేదా సెలెక్టెడ్ ఐటమ్స్ మీద మాత్రం కాదు. ఏ ప్రొడక్ట్స్ అయినా కూడా మనం ఏవి తీసుకున్నా కూడా ఆఫరే. కాకపోతే నేను చెప్పాను కదా 500 ఆఫ్ అని చెప్పేసి ఆ ఆఫర్ అయితే రన్ అవ్వట్లేదండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే. మనం 5,000 బిల్ చేసామనుకోండి 2,500 పే చేయాలి. లేదా 10,000 బిల్ చేసామనుకోండి 5,000 పే చేయాలన్నమాట. సో మేమైతే 10,000 బిల్ చేసాము, 5,000 పే చేసాము. చాలా అంటే చాలా రీజనబుల్గా వచ్చాయి క్లాత్స్ అయితే. సో నెక్స్ట్ వీడియోలో నేనైతే మీకు ఏం తీసుకున్నాము అని చెప్పేసి నేను మీతో షేర్ చేస్తాను. సో అంటిల్ బై బాయ్.